రాముడు సీతను వెతుక్కుంటూ లంకకు వెళ్లడం, అక్కడ రావణుణ్ణి సంహరించడం, ఆ తర్వాత వాయువేగంతో అయోధ్యకు చేరుకోవడం, ఇలాంటివన్నీ కాల్పనిక అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. అది కూడా ఆ కాలంలో వాళ్ళు పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నారట. పుష్పక విమానానికి ఉండే ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క పుష్పక విమానం ఏం కర్మ, అనేక సాధారణ విమానాలు కూడా ఆ కాలంలో ఉండేవట. ఆ వివరాలేంటో ఒకసారి చూసొద్దాం పదండి. అయోధ్యలో ఇప్పుడు కొలువవుతున్న రాముడు త్రేతాయుగంలో సవరించిన సాదాసీదా మనిషిగా రామాయణం పేర్కొంటోంది. రాముడికి అనేక దైవీ గుణాలు ఉండటం మూలన ఆయన్ని దేవుడిగానే భారతీయులు కొలుస్తుంటారు. అంతటి దేవుడు సైతం భార్య కోసం వెతుకులాడటం, అనేక మంది సహాయ సహకారాలు తీసుకోవటం, అత్యంత క్లిష్టమైన వారధిని నిర్మించటం అనే మానవ ప్రయత్నాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అయితే లంకలో రావణుడిని సంహరించి తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు మాత్రం ఎంతో అవలీలగా, సుఖంగా, హాయిగా తన పరివారంతో పుష్పక విమానం మీద రాముడు బయలుదేరాడు. అయోధ్యకు చేరుకున్నాడు. వాల్మీకి రామాయణంలో పేర్కొన్నట్టు అయోధ్య శివార్లలో విశాలమైన చోట పుష్పక విమానం ల్యాండ్ అయిందట. రాముడు లంక నుంచి విజయుడై వస్తున్న విషయాన్ని ముందుగా నగరానికి చేర్చారట. ఆ వార్త తెలుసుకున్న అయోధ్య ప్రజలంతా సీతారామలక్ష్మణ రాములోరికి అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. మరి రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నాక ఆ విమానాన్ని ఏం చేశారు? రాముడు తన దగ్గరే పెట్టుకున్నాడా లేక మరెవరికైనా ఇచ్చాడా? ఆ విషయాలు తెలుసుకునే ముందు అసలు పుష్పక విమానం కల్పితమా లేక యథార్థమా అనేది ఇప్పటికీ ఒక థ్రిల్లింగ్ సస్పెన్సే. అసలు రామాయణమే కల్పితమనేవారు ఉన్నప్పుడు ఇంకా పుష్పక విమానం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అయితే రామాయణానికి 2 రకాల గుర్తింపులున్నాయంటున్నారు విశ్లేషకులు. వాల్మీకి రాసిన రామాయణాన్ని ఇతిహాసంగా చెప్తుండగా, తులసీదాస్ రాసిన రామచరిత మానస్, కాళిదాసు రాసిన రఘువంశంతో పాటు ఇతర రచయితలు రాసిన అన్ని రామాయణాలను కావ్యాలుగా పేర్కొంటారు. కావ్యాల్లో కల్పనలకు పెద్దపీట వేస్తారు. ఇతిహాసంలో కాల్పనికతకు అవకాశం లేదంటారు. అందుకే ఎవరు ఏ రామాయణం రాసినా వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసమే మూలాధారం. వాల్మీకి రామాయణంలో పుష్పక విమానాన్ని గురించి, రాముడు ఇతర పరివారం అందులో రావటాన్ని గురించి అద్భుతంగా వివరించాడంటారు. అందరికీ తెలిసిందేంటంటే రామాయణంలో ఒక్క విమానం మాత్రమే ఉందని. దాని పేరు పుష్పక విమానం అని మాత్రమే తెలుసు. కాని రామాయణాన్ని మరికాస్త డీటెయిల్ గా తరచి చూస్తే లంకలో రావణుడి వద్ద మరిన్ని విమానాలు కూడా ఉండేవని, ఆ విషయాన్ని వాల్మీకి స్వయంగా పేర్కొన్నాడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ఉటంకిస్తున్నారు. అంతేకాదు విమాన శాస్త్రానికి ఆద్యుడైన భరద్వాజ మహర్షి విమానాల తయారీ, వాటిలో వాడే ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధనాల గురించి వివరంగా పేర్కొన్నాడట. విమానంలో ఏర్పడే సంకోచ వ్యాకోచాల గురించి కూడా భరద్వాజుడు పేర్కొన్నాడట. ఆ సంకోచ వ్యాకోచాల అమరిక వల్లనే పుష్పక విమానం ఏర్పడిందని అర్థం చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే పుష్పక విమానంలో ఎంతమంది అయినా ప్రయాణించొచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు వ్యాకోచిస్తుందని, తక్కువ మంది ఉన్నప్పుడు సంకోచం చెందుతుందని పుష్పక విమానం గురించి రామాయణంలో పేర్కొన్నారు. కేవలం ఒక రకం మాత్రమే కాదు, మొత్తం 120 రకాల విమానాల గురించి భరద్వాజుడు తన వైమానిక శాస్త్రంలో పేర్కొన్నాడట. వేరువేరు కాలాల్లో వేరువేరు ఉపరితలాల మీద నడిచినట్టుగా కూడా భరద్వాజుడు చెప్పటం విశేషం. ఇక రాముడి లంకలో 6 విమానాశ్రయాలున్నాయట. ఆ విషయాలు కూడా రామాయణంలోనే పేర్కొన్నట్టు చెప్తున్నారు. లంకలో ఉన్న విమానాశ్రయాలకు పేర్లు కూడా ఉన్నాయట. మహియాంగనలో ఉండే పోర్టు పేరు వెరగంతోట. సింహల భాషలో వెరగంతోట అంటే విమానాలు ల్యాండ్ అయ్యే ప్రదేశమట. అలాగే హోటన్ ప్లెయిన్స్ లో తోటుపూల కంద అనే పోర్టు ఉండేదట. తోటుపూల అంటే పోర్టు, కంద అంటే రాక్. ఎత్తైన రాతి వేదిక మీద లంకలో పోర్టు నిర్మించాడట రావణుడు. అది సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో నిర్మించారట. ఇక లంకకు దక్షిణ తీరాన ఉసంగోడ అనే మరో ఎయిర్పోర్టు, వరియపోలలో కురినెగల అనే మరో ఎయిర్పోర్టు ఉన్నాయట. మత్తెలే అనే ప్రదేశంలో వరియపోల అనే మరో ఎయిర్పోర్టు కూడా ఉండేదట. విమానం ల్యాండ్ అవటం, టేకాఫ్ తీసుకోవటాన్ని సింహులలో వత్తాయినియాపోలగా చెప్తారట. విమానాల రిపేరింగ్ సెంటర్ కూడా లంకలో ఉంది అనటానికి ఆధారాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
ఇక రావణుడు వాడిన ప్రఖ్యాత విమానం పేరు దండు మొనారగా పేర్కొనేవారట. సింహళ భాషలో మొనారా అంటే మయూరం అని, దండు మొనారా అంటే పికాక్ మీద జర్నీ చేసిన అనుభవం కలిగించేదిగా చెప్తున్నారు. ఈ వివరాలన్నీ రామాయణ కాలంలో కేవలం పుష్పక విమానం మాత్రమే కాదని, పలు ఇతర సాధారణ విమానాలు కూడా ఉండేవని రామాయణ ఇతిహాస పరిశీలకులు కూడా చెప్తున్నారు. విమానం అనే శబ్దార్థాన్ని పరిశీలించినా అది కేవలం భావనా బలం మాత్రమే కాదు, ఆ కాలంలో ఉనికిలో ఉండేదని గుర్తించాలంటున్నారు. విమాన శబ్దంలో వి అంటే ఆకాశం, మాన అంటే కొలత. అది ఆకాశం గుండా ప్రయాణిస్తుంది కాబట్టి ఆకాశాన్ని కొలుస్తుంది అనే ఒక మెజర్మెంట్ తో దానికి ఆ పేరు పెట్టారని నిపుణులు చెప్తున్నారు. రావణుడి దగ్గర ఉన్న విమానాల గురించి రాముడు స్వయంగా లక్ష్మణుడికి వివరించాడట. పుష్పక విమానంలో వారు అయోధ్యకు బయలుదేరినప్పుడు పైనుంచి చూస్తే లంక చాలా తళుకులీనుతూ కనిపించిందట. అనేక విమానాలతో లంక అద్భుతంగా అలంకృతమై కనిపిస్తోందని రాముడు లక్ష్మణుడితో చెప్పాడట. లంకను ఒక్క ముక్కలో చెప్పాలంటే వెండి మబ్బులతో విష్ణులోకం మెరిసిపోతున్నట్టు లంక కూడా అక్కడ ల్యాండ్ అయిన విమానాలతో మెరిసిపోతూ కనిపించిందట పైనుంచి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? వేలాది ఏళ్ల క్రితమే మన వాళ్లు విమానాల్లో ప్రయాణించారని తెలియటం లేదు. ఇక భరద్వాజుడి విమాన శాస్త్రానికి మూలం ఋగ్వేదంగా చెప్తారు విశ్లేషకులు. ఋగ్వేదంలోని పలు శ్లోకాల ద్వారా ఎగిరే యంత్రాలను తయారు చేయొచ్చని చెప్తూ భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని రాశాడట. అగ్నిహోత్ర విమానంలో 2 ఇంజిన్లు ఉంటాయని, ఎలిఫెంట్ విమానాల్లో అనేక ఇంజిన్లు ఉంటాయని భరద్వాజుడు పేర్కొన్నాడట. ఎలిఫెంట్ విమానంలో అనేక ఇంజిన్లు, వివిధ రకాల ఇంధనాలు వాడే వెసులుబాట్లు ఉండటం వల్ల అలాంటి వాటిని ఇంద్రుడు లాంటి వారు ఉపయోగించేవారని అర్థం చేసుకోవాలంటారు. ఎందుకంటే ఇంద్రుడి వాహనాన్ని ఐరావతం అనే ఏనుగుగా చెప్పటంలో సంకేతం అదే అంటున్నారు. నిప్పు, నీటిని ఉపయోగించుకుని విమానాలు ఎగిరేవట. ఇక వాల్మీకి పుష్పక విమానాన్ని గురించి చెప్తూ అది మెదడుతో నడుస్తుందని చెప్పాడంటున్నారు విశ్లేషకులు. అంటే ఈ కాలంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పేర్కొనే పరిజ్ఞానం త్రేతాయుగంలో వాడకంలో ఉండేదని చెప్తున్నారు. పుష్పక విమానంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, మరికొందరు మాత్రమే ప్రయాణించినట్టుగా సినిమాల్లో చూపించారు. వాస్తవానికి ఆ విమానంలో సీతారాముల వెంట వానర సైన్యం మొత్తం కూడా అయోధ్యకు వచ్చిందని వాల్మీకి పేర్కొన్నాడట. రాముడి సైన్యంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయిన వారు స్వర్గస్థులైపోగా మిగిలిన అందరూ తాము కూడా అయోధ్య వస్తామని ఆంజనేయుడి ద్వారా చెప్పించారట. ఆంజనేయుడి మాట కాదనని రాముడు తన వెంట పుష్పక విమానంలో వానరులందరినీ అయోధ్యకు ఎక్కించుకుని వచ్చాడట. దీన్ని బట్టే చూడొచ్చు ఆ పుష్పక విమానం ఎంత పరిమాణంలో పెరిగిపోయిందో. పుష్పక విమానం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఆ పుష్పక విమానాన్ని ఎవరు తయారు చేశారు? రామాయణంలో పేర్కొన్నట్టు పుష్పక విమానాన్ని విశ్వకర్మ భగవానుడు సృష్టించాడు. ఆయన బ్రహ్మదేవుడి ప్రయాణ అవసరాల కోసం పుష్పక విమానాన్ని సృష్టించాడట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతమందిని కావాలంటే అంతమందితో అందులో బయలుదేరి వెళ్లిపోవచ్చు. ప్రయాణ సమయంలో ఎలాంటి తినుబండారాలు కావాలంటే అలాంటి వాటిని కూడా అది సమకూరుస్తుందట. ఆ పుష్పక విమానాన్ని దేవతల్లో అత్యంత ధనవంతుడైన కుబేరుడికి బ్రహ్మదేవుడు ఇచ్చాడట. అయితే రాక్షసుడైన రావణుడు దేవతల దగ్గరున్న విలువైన వస్తువులను, ఆస్తులను తస్కరించేవాడు. ఈ క్రమంలో కుబేరుడి వద్ద నుంచి రావణుడు తస్కరించాడు. ఇక రావణుడి వశమయ్యాక దాన్ని మళ్లీ దేవలోకం తీసుకువెళ్లటం సాధ్యం కాలేదు. అది మళ్లీ రావణ సంహారం తర్వాతనే జరిగిందని వాల్మీకి రామాయణం పేర్కొంటోంది. ఇక పుష్పకం మీద రాముడు అయోధ్య చేరుకున్నాక దాని ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. రావణుడి వద్ద బందీగా ఉన్న పుష్పకాన్ని రాముడు ఉపయోగించుకుని అయోధ్యకు సులువుగా చేరుకున్నాడు. ఆ తర్వాత దాన్ని మళ్లీ కుబేరుడి చెంతకు పంపించాడట రాముడు. అయితే రాముడి లాంటి మహారాజు, ప్రజాపాలకుడికి అలాంటి విమానాలతో ఎంతో అవసరం ఉంటుందని, మరోవైపు విష్ణుమూర్తి అవతారమైన రాముడు దాన్ని ఉపయోగించుకోవటమే ఉత్తమమని భావించిన కుబేరుడు మళ్లీ రాముడి చెంతకు పంపాడట. అయినప్పటికీ రాముడు దాన్ని తన దగ్గర ఉంచుకోలేదని వాల్మీకి చెప్తున్నాడు. కుబేరుడికి కృతజ్ఞతలు చెప్పిన రాముడు తనకు అవసరం ఉన్నప్పుడు పుష్పకం కోసం ప్రార్థిస్తానని, అప్పుడు రావాలని, అంతే తప్ప తన వద్ద ఉంచుకోనని
సున్నితంగా తిరస్కరించాడట రాముడు. ఆ విధంగా పుష్పకాన్ని వాడుకునే వెసులుబాటును ఉపయోగించుకున్న రాముడు ఎన్నిసార్లు దాన్ని వాడాడు, ఎక్కడికి ప్రయాణించాడు అనే విషయం మాత్రం వాల్మీకి రామాయణంలో పేర్కొనలేదంటున్నారు విశ్లేషకులు.